హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఓపెన్స్ అటువైపు నుండి జాయింటింగ్ అనేది నా వైపు నుండి. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నెక్ పైకి ఉన్న బ్లౌజ్ కటింగ్ అండి. స్ట్రేట్ కటింగ్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అనమాట. పెద్ద సైజే. ఇంకా నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే చాలా పడిపోతున్నాయి అన్నమాట. చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఆపేయకూడదు అనమాట. ఏ పనైనా సరే స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసి ఒక ½ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సింపుల్ మెథడ్ అండి, మీకు కరెక్ట్గా కుదురుతుంది. బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ని మిడిల్కి మర్చ్ చేయండి. స్ట్రైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసినట్టే. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్, మనం బ్యాక్ డాట్ వేస్తాం కదా, అక్కడి వరకు, అంటే డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిందే హైట్ అనమాట. వచ్చిన దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి, ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. ఇప్పుడు సైడ్ వైపున స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేసుకుందాము. ఇది మనకు బ్యాక్ పార్ట్కి కావాల్సిన క్లాత్ అనమాట, ఖర్చులతో సహా కలిపి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు క్రాస్గా చెక్ చేసేసుకోండి. మీకు కొంచెం లాగినట్టుగా చెక్ చేసేస్తే ఖర్చుతో సహా కలిపి వచ్చేస్తుంది అనమాట. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఇలా కుదురుతుందని. నేను కట్ చేసే ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తాను, ఖచ్చితంగా కుదురుతుందనమాట. మీరు చూస్తూనే ఉంటారు, నేను కస్టమర్ బ్లౌజులే మీకు చూపిస్తానమాట. నేను కట్ చేసేది, నేను స్టిచ్చింగ్ చేసేదే మీకు చూపిస్తాను. చూడండి, నడుము లూజ్, మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్కి. నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ ఉందన్నమాట. 2 ఇంచెస్ తేడా మాత్రమే ఉంది నడుముకి చెస్ట్కి. ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను. మనకు నడుము లూజ్ వచ్చేసి డాట్తో సహా 1 ఇంచ్ కలిపి వేసేసాను అనమాట టైట్ కుట్కి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ లేదా షోల్డర్ ఏదైనా చూసుకోవచ్చండి. మనము ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కింద ½ ఇంచ్ ఖర్చు వదిలేస్తారు కదా, అక్కడ నుంచి పై వరకు మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఒక ½ ఇంచ్ పైకి వేసుకోవాలి. పైన వచ్చేసి 2½ ఇంచులు నేను నెక్కు అయితే పెడుతున్నానండి. మీరు నెక్కు పైకే తొడుగుతారు. 2.5 పెట్టొచ్చు కదా, ఈ సైజుకి 38 నడుముందంటే. పెద్దవాళ్ళండి బ్రాడ్గా వేయరనమాట, అది మనం అర్థం చేసుకొని కట్ చేయాలి. ఇక్కడ కింద చూడండి, కింద 2.5 ఇచ్చాను, పైన 2.25 ఇచ్చాను. ఈ విధంగా రౌండ్ తిప్పేసాను అనమాట. అదే మనము కొంచెం ఏజ్డ్ పర్సన్ కాకుండా వయసు చిన్న వాళ్ళైతే డీప్ నెక్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా నెక్ దగ్గర 2.5 పడుతుంది 38 నడుము లూజ్ ఉంటే. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి నేను 2.25 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. చంకదింపు చూడండి, ఈ విధంగా సైజ్ ప్రకారం వేసేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, నడుము ఫార్ములా ప్రకారము, నడుము బ్లౌజ్ ప్రకారము కట్ చేయాలి అంటే అందరికీ ఖచ్చితంగా సెట్ అవ్వదండి ఇది. ఈ బ్లౌజ్ నేను కట్ చేసే బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనిషికి తగ్గట్టుగా, వాళ్ళు వేసుకునే విధంగా ఉండేటట్టు, వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారనే దాన్ని గట్టుగా వచ్చేటట్టుగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చంకదింపు కూడా మనం రౌండ్ వేసేసుకున్నాను. ఇక్కడ 1.25 ఇంచులతో రౌండ్ తిప్పాను, కానీ నేను టేప్ పెట్టి ఏం చెక్ చేయలేదన్నమాట. బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నుంచి చంక కింద కుట్టు వరకు మనం క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకు చంక అనేది చూసేసుకొని పైన ½ ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని మనకు సైజు బ్లౌజ్కి మన చెస్ట్ లూజ్కి మార్కింగ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 8 ఇంచులు వచ్చింది చూస్తున్నారు కదా, నాకు సైజు కూడా 8 ఇంచులు ఉంది కాబట్టి ఖచ్చితంగా సరిపోతుందండి ఇక్కడ. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను నీట్గా. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం. మీకు నేను చెప్పే విధానం అర్థమవుతుందా? చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట. ఇంకా లైక్ కూడా ఇవ్వరనమాట. మీరు లైక్ ఇచ్చిన తర్వాత ఒక ఆప్షన్ ఉంటుంది, హైప్ అని చెప్పేసి. మీరు ఆ హైప్ మీద నొక్కేసి నాకు పాయింట్స్ ఇచ్చారనుకోండి, నా వీడియోకు మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఇచ్చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. చూడండి, ఇంకా నడుము దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా ఈ చిన్నపాటి ముక్క తీసేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగే మారిపోతుందండి. ఇక్కడ ఖచ్చితంగా తీసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీద్దామన్నమాట. హ్యాండ్స్ కూడా ఫస్ట్ అయితే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేనేదో మీకు వీడియోలో నా వీడియో వైరల్ అయిపోవాలి, అప్పుడే అందరు చూసేయాలి,
నచ్చేయాలి అన్నట్టుగా చెప్పనండి. నేను ఏ మెథడ్ అయితే ఫాలో అవుతానో, నేను ఏ విధంగా కట్ చేసి ఇన్ని రోజుల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. నా స్టైల్లో మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక్కొక్క వీడియో 20,000 వరకు, 20K 30K వరకు కూడా వెళ్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. మీకు ఏమన్నా ఒక చిన్నపాటి టిప్ యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని హైట్ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే చంకదింపు మార్కింగ్ వేసేసుకోవాలి. హ్యాండ్ టైట్ కుట్టు కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకొని హైట్ దగ్గర ఒక లైన్ కొట్టేసుకొని చూడండి, ఈ విధంగా లైన్ కొట్టేసి చంకదింపు దగ్గరికి ఇలా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేసుకోవడమే. మీరు లేదు టేప్తో చెప్పండి ఇక్కడ అంటే మన చంక టైట్ కుట్టు ఎంత వచ్చిందో అక్కడికి దాన్ని బట్టి చంక డౌన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నాకు వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కాబట్టి 3 ఇంచుల చంకదింపు అనేది ఉందండి ఈ సైజుకి. చూడండి, ఇంకా నేను బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోతున్నాను. ఇక్కడ హ్యాండ్ కట్ చేసేసాను. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని ఇక క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఒక్క సైడ్ మాత్రం లోత్ అనేది తీయాలి, కర్వ్ అనేది తీయాలి మనం ఖచ్చితంగా. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకొని టక్స్ ఇచ్చేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుందామండి. నేను ఇక్కడ కట్ చేసేది స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ అయితే కాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ నా వైపున ఉన్నాయి. మనకు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వస్తుంది కదా, నా వైపున వేసేసుకొని మార్కింగ్ వేసేస్తున్నాను. చూడండి, నేను ప్రతిదీ మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉండి 1-2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకొని వీడియో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదండి. నా దగ్గరికి ఎప్పుడు నేర్చుకునే వాళ్ళు నా చేతిలో ఉంటారు. నాకు ఎలా నేర్పాలో తెలుసు, ఏ విధంగా నేర్పితే అర్థమవుతుందో తెలుసు. నాకు నా దగ్గరకు వచ్చేవాళ్ళు 1 మంత్లో నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తుంది నా దగ్గర. ప్రస్తుతం అయితే 3 ఉన్నారనమాట. వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అయితే రెడీగా ఉంది. ఇంకొకేసారి అందరినీ పెట్టేసుకోలేం కదా మనము. నేను అదే విధానాన్ని నేను వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నానో అదే విధానాన్ని ఇక్కడ మీకు యూట్యూబ్లో చెప్తున్నాను అనమాట. ఎందుకు ఈరోజు ఇంతలా చెప్తున్నారు అనుకోవచ్చు మీరు. వ్యూస్ లేవండి, వ్యూస్ ఉన్న లైక్స్ లేవన్నమాట. అందుకనే చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, చంక దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అనేది ఈ రౌండ్ తిరిగే దగ్గర మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ బ్లౌజ్లోంచి కంపల్సరీగా మనం చూసుకోవాల్సిందనమాట. ఇక్కడ మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి ఈ ఫ్రంట్ హైట్ గురించి. కొన్నిసార్లు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే కూడా సెట్ అవ్వదన్నమాట. అంటే నేను చెప్తాను, దీనికోసం ప్రత్యేకించి ఒక వీడియో అయితే మీకోసం తీస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి నాకు షోల్డర్ దగ్గర నుంచి 12.5 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కలిపేసుకుంటున్నాను. పై ఖర్చు కలుపుకొని చూసాను కాబట్టి 13 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఉక్స్ సైడే చెక్ చేసుకోవాలి మనము. ఈ విధంగా ఫ్రంట్ నెక్ నీట్గా పెట్టేసి ఎక్కడికైతే క్రాస్ తిరిగిందో అక్కడ వరకు మనం ఫ్రంట్ నెక్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ రౌండ్ అయితే తిప్పేసుకుందాం. ఎంత ఉందో అనేది చెక్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ హైట్ గురించి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలండి. ఎలాంటి వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. నేను కొంచెం వీలుని బట్టి పెట్టేస్తాను. చూడండి, నాకు ఫ్రంట్ నెక్ అనేది 6.5 వచ్చింది. పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ కొంతమందికి క్రాస్ కటింగ్ అనేది సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళు స్ట్రైట్ కటింగ్ పెట్టుకోండి. ఎక్కడ సెట్ అవ్వదు అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ బాడీకి క్రాస్ కటింగ్ సెట్ అవ్వదు. చాలామంది ఉంటారు అలా, వాళ్ళు స్ట్రైట్గా పెట్టమని రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇంకా మనం ఎప్పుడు క్రాస్ కట్ చేయగలమని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర నుంచి మనం 4వ కుట్టు వరకు 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ సైడ్ వైపున టైట్ కుట్లు ఎక్కడికున్నాయో ఖర్చుతో సహా కలిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవడం అనమాట. ఇంకా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డాట్స్ వచ్చేసి మీకు నేను గీసి చూపిస్తాను. వీళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి డాట్స్ అనేది పెద్దగా వేయకూడదు, చిన్నగా వేయాలన్నమాట. పెద్దగా వేస్తే నచ్చదు వాళ్ళకి. ఇంకా నేను నా వాయిస్ కంటే ఇక్కడ మేకల సౌండ్ ఎక్కువ రావచ్చు మీకు. ఎందుకంటే ఇంతకుముందే షెడ్ ఉందన్నమాట వేరే వాళ్ళది. అవి ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. ఇంకా నాకు వాయిస్ ఇవ్వడానికి కుదరదు. అవి పడుకోవు కదా, మనం పడుకున్నా అవి అరుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కొన్నిసార్లు ఆ వాయిసెస్ అయితే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట వీడియోలో. వేరే వాళ్ళ షెడ్ ఉంది,
ఇంటి ముందు, అందుకని ఆ సౌండ్స్. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా చిన్నగా వేయాలన్నమాట. డాట్ హైట్ అనేది చాలా చిన్నగా వేయాలి. ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసినా అలా దూరంగా వేయాలన్నమాట. డాట్స్ అనేది దగ్గరగా వేయకూడదు, పెద్దవాళ్ళకి నచ్చదు, వాళ్ళకి షేప్ అనేది ఎక్కువగా వస్తే నచ్చదు. ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, అక్కడ ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసేసి ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఈ సైజ్కి చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంకొక లేయర్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తానండి. ఇప్పుడు నేను తీయను, ఎందుకంటే నాకు క్లాత్ అనేది కాబట్టి ఇక్కడ నేను క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే తీసేస్తాను. నా దగ్గర ఏదైనా పీస్ ఉంటే కూడా లోపల పక్కనే కదా అని చెప్పేసి వేసేస్తాను, అది మిడిల్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే మెయిన్ క్లాత్ కూడా చేసేస్తున్నాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చిందా? కటింగ్ గురించి కాకుండా వేరే విషయాల గురించి చెప్పారని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నా ఫీలింగ్స్ మీకే చెప్పాలి కదా. ఎందుకంటే నాకు ఎందుకు వీడియోస్ పెట్టానా, ఎందుకు తీస్తున్నానా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియోస్ నుంచి వచ్చేది నాకేమీ లేదండి. నేను ఈ వీడియోస్ మీద పెట్టే ఫోకస్ ఇంకొంచెం నా స్టిచ్చింగ్ మీద పెడితే పక్క షాపులు కూడా బంద్ అయిపోతాయి, అలా ఉంటుందన్నమాట. మరి అంతలా చెప్పుకుంటున్నారా అని అనుకోవద్దు. నేను కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి క్లాత్లు అనేది ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా ఇవ్వనందువల్ల కూడా కొంతమంది రారండి, అర్జెంటుగా ఇవ్వరు అని చెప్పేసి. కానీ ఎన్నని కుడతాం, కుట్టే వరకే కుడతాం కదా. ఇప్పుడు ఈ మంత్లో ప్రజెంట్గా వేరే టైలర్స్కి సీజన్ లేదు, తక్కువగా ఉందన్నమాట. కానీ నాకు ఎప్పుడు ఉంటుంది సీజన్ అనేది. నాకు ఎప్పుడు నిరంతరం నాకు బట్టలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈరోజు నాకు బట్టలు లేవు కుట్టడానికని నేనేం చేయాలి అనే ఆలోచన లేదు నాకు. ఖచ్చితంగా నాకు ఎప్పుడు క్లాతులు అనేవి ఎప్పుడు ఉంటాయి. నేను లీవ్ తీసుకుంటే తప్ప నాకు ఖాళీ అనేది దొరకదనమాట. అలా నడుస్తుంది వర్క్ అనేది. నా స్టిచ్చింగ్ నేను చేసే విధానం నచ్చే నా దగ్గరకు వస్తారు. ఇంకా నేను అంత మంచి కటింగ్ అంటే నాది ఎవరిది వారికి గొప్పేనండి కటింగ్. నాది ఇంత బాగా సెట్ అయ్యే కటింగ్ తెచ్చి నేను ప్రతిదీ క్లియర్గా చెప్తూ యూట్యూబ్లో పెడుతున్నాను. కానీ ఏదో నేర్పించాలి, డైరెక్ట్గా కూడా కాకుండా ఇలా కూడా నేర్చుకునే వాళ్ళకి ఏమో నేను చెప్పే విధానం ఏమన్నా అర్థం కావచ్చు అనే విధానంతోనే స్టార్ట్ చేశాను. నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 3000 కూడా లేరనమాట. ఎందుకంటే మనం షార్ట్ వీడియోస్ అస్సలు పెట్టమన్నమాట. షార్ట్ వీడియోస్ పెడితేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నాకు వచ్చిన ప్రతి సబ్స్క్రైబరు నాకు లాంగ్ వీడియో ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్సే. అంటే జెన్యూన్గా నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారండి. ప్రతి ఒక్కరికి నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు వ్యూస్ వస్తాయి. ఒక్కొక్క వీడియో 20K వరకు వెళ్తుంది, బ్లౌజ్ కటింగ్ వీడియో, ఏ వీడియో కటింగ్ వీడియోస్ పెడితే. కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు అనమాట, చూడరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. అదే కొంచెం బాధ. అదే ఇంతమంది అందులో ఒక 10% సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు సబ్స్క్రైబ్ నెంబర్ అనేది పెరుగుతుంది అక్కడ. నిజంగా సబ్స్క్రైబ్ నెంబర్ ఎక్కువగా ఉన్నా కూడా మనం వీడియో పెట్టగానే రికమెండేషన్ ఎక్కువగా చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. సబ్స్క్రైబర్స్ లేకపోతే ఎంత మంచి వీడియో పెట్టినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా అక్కడే ఉంటుంది. ఇంకా నేను కొన్నిసార్లు ఆపేద్దాం అనుకున్నాను, కానీ మనం స్టార్ట్ చేసాం, మానిటైజేషన్ అయిపోయింది ఛానల్. మానిటైజేషన్ కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఛానల్లో ఎలాంటి ఇష్యూ లేదు. మానిటైజేషన్ టైంలో కూడా మానిటైజేషన్ చేసిచ్చిన వాళ్ళు కూడా మీకు అసలు ముందు అనుభవం ఉందా ఛానల్ గురించి, ఇంత కరెక్ట్గా పెట్టారని అడిగారు కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నానండి. నేను చేసే పనికి, నా వర్క్ బిజీకి వీడియో తీయడం అంటే చాలా కష్టం. కానీ నేను ఏదైనా ఒకటి గట్టిగా అనుకున్నానంటే వీడియోస్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే నేను ఖచ్చితంగా రేపటికి వీడియో లేదు అంటే నేను వచ్చే ముందు ఎందుకు కాదు, నేను వీడియో తీసుకుంటాను అనమాట. అంత వీడియోస్ అయితే పెడతాను. కొంతమంది కోపం రావచ్చు నేను చెప్పే విధానం, ఎందుకంటే ఏదో నేర్పిస్తామని వచ్చి నేర్పించరు అసలు. కానీ నేను అలా కాదు, ఖచ్చితంగా వీడియో పెడతానమాట. ఏదైనా ఒక మాట అన్నామంటే దానిపైన నిలబడాలి అనుకుంటాను నేనైతే. నిజంగా నాకు నేను చెప్పాను కదా వీడియోస్ పెడతానని, నేను పెడుతున్నాను కదా, నా ఛానల్ చూస్తున్న వాళ్ళు చూస్తారు కదా నేను పెట్టానా లేదా అని చెప్పేసి అని నేను ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా వీడియో తీయడానికే ప్రయత్నిస్తానన్నమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు ఇంతకుముందు సపోర్ట్ చేసినట్టుగానే ఇప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వీడియోస్ అనేది 3 డేస్కి ఒకటి, 4 డేస్కి ఒకటి, వారంకి ఒకటి కూడా రావచ్చు అనమాట. ఈ 1 మంత్ 2 మంత్స్ అలా అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట. అది సెట్ అయ్యే వరకు అయితే వీడియోస్ అయితే చాలా తక్కువగా వస్తాయని అనుకుంటున్నాను. రావచ్చు, రాకపోవచ్చు.
నేను ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటే ఏమైనా 3 డేస్కి ఒకటి, 4 డేస్కి ఒకటి, లేదా వారానికి ఒకటి, లేదా 10 డేస్కి ఒకటే కూడా రావచ్చు అనమాట. ఫస్ట్ మనకి హెల్త్ ముఖ్యం, తర్వాతే ఇదంతా కదా. ఈ వీడియో అయితే లెందీగా ఉంది. చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్